ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ చుట్టూ తిరుగుతుంది. అదుంటే చాలు రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చు. ఛాన్సులు గుమ్మ ముందు క్యూ కడతాయి. ఆ సక్సెస్ లేకనే 3 ఏళ్లుగా ఇబ్బంది పడుతోంది కృతి కర్బంద. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కుర్ర హీరోను నమ్ముకుంది. కావలసినంత గ్లామర్ ఉన్న కృతి కర్బందకు లేందల్లా ఒక్క లక్కే. బోనీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. బోనీ డిజాస్టర్ తో కృతి 2 ఏళ్లు కనిపించలేదు. అనుకోకుండా ఈ అమ్మడిని తీన్మార్ రూపంలో అదృష్టం వరించింది. ఏకంగా పవర్ స్టార్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. 16 అణాల తెలుగమ్మాయిలా ఆకట్టుకుంది. నది వలె కదిలా నిలబడక కలలను బదిలా నిన్ను వెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే. ఎన్నో ఆశలు పెట్టుకున్న తీన్మార్ నిరాశపరిచింది. ఆ తర్వాత మనోజ్తో నటించిన మిస్టర్ నోకియా సినిమా కూడా డిజాస్టరే. టాలీవుడ్ తో లాభం లేదనుకున్న కృతి శాండల్వుడ్ ను ఆశ్రయించింది. కన్నడలో 2 సినిమాల్లో చేసిన కృతిని తెలుగు ఇండస్ట్రీ పిలిచి మరీ ఆఫర్లు ఇస్తోంది. తెలుగులో ప్రెజెంట్ ఓం అనే చిత్రంతో పాటు ఒంగోలు గిత్త సినిమాలో రామ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. రామ్ పక్కన వచ్చిన హీరోయిన్ ఛాన్స్ తో ఫుల్ జోష్ మీదుంది కృతి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి క్రేజీ హీరోయిన్ అనిపించుకోవాలని ట్రై చేస్తోంది. గ్లామర్ తో గ్లామర్ ఫీల్డ్ ను ఏలాలని డిసైడ్ అయింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. భాస్కర్ సినిమా అంటే హీరోయిన్ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే ధీమాతో ఈ ఒంగోలు గిత్తపై గంపెడు ఆశలు పెట్టుకుంది ఈ పంజాబీ భామ. నేలపై వాలింది నా ముందే విరిసింది నమ్మవేమో గాని అందాల యువరాణి